నన్ను ఢిల్లీ కదంటే మీకు నవ్వుగా ఉందా? అది కాదయ్యా, మన వీధిలోకి వచ్చే జనం తిరిగిపోతున్నారంటే కారణం ఆ అవధాని గారే. ఆయనకు భయపడి సందులు గొంతులు పట్టుకుని పారిపోతున్నారంతే. యాండి ఇంకా స్నానం కాలేదా? త్వరగా చేసి రండి. అయిపోయింది, ఫినిషింగ్ టచ్ లో ఉన్నా. చూడండి, ఈ రోజు ఆదివారం, పాపని హాస్టల్ నుండి తీసుకురావాలి. నాకు ఇంకా వంట కాలేదు. స్నానం చేసిన తర్వాత ఈ జాకెట్ కొంచెం బటన్ వేసి పెడతారా? ఓ yes, with pleasure. థ్యాంక్స్. ఇదిగోండి దారం. ఏమండి, మీరు మీ ఆవిడ జాకెట్ కి బట్టలు కూడా కొడతారా? ఏ, నా చొక్కాకి మావిడి బట్టలు కుట్టచ్చు కానీ మావిడి జాకెట్ కి నేను బట్టలు కుట్టకూడదా? ఇదెక్కడ న్యాయం అయ్యా? అది కాదు సార్, ఆడవాళ్ళు చేసే పనులు వేరు, మగవాళ్ళు చేసే పనులు వేరుని అనుకోవడం ఉంది కదా. సరే, అలాగే అనుకుందామయ్యా. ఆడవాళ్ళకి జాకెట్లు కుట్టే టైలర్లు మగవాళ్ళే కదా. ఎవడో పరాయి మగాడు నా భార్య జాకెట్ మొత్తం అంతా కుట్టగలిగింది, సొంత భార్యది జాకెట్కు ఒక్క బటన్ కుట్టితే తప్ప. ఇదిగో చూడు బాబు, భార్యాభర్తల మధ్య పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటే భార్య లోపల లంగాకి బొందు కుట్టడం కూడా మన పనే, మంచి పనే. నేర్చుకో సీనియర్ అని చెప్తున్నాను. అయ్యో, ఏం పని రాదే? అవునక్క, చూడు, సిగ్గు శరం లేకుండా బయట కూర్చొని తన పెళ్ళాం జాకెట్కి బటన్ కొడుతున్నాడు. అవును, ఇంతకీ బావెక్కడా? ముందు దమ్ కొడుతున్నారు. రాగానే నీ జాకెట్ ఒకటి బావ చేతికిచ్చి గుండి కుట్టమను. ఏం జరుగుతుందో చూద్దాం. ఏమీ జరగదు. 10వ రోజున మీ అక్క పెద్ద రోజు జరుగుతుంది. చచ్చా, చంపర్లేదు. కాకపోతే అరుస్తారు, తిడతారు. కుడితే నే అడ్డొస్తాను కదా, అప్పుడైనా ఈ మనిషి కాస్త పౌరుషం వస్తుందేమో చూద్దాం. అక్క, బావ వచ్చాడు, వెళ్ళు. వెళ్ళి జాకెట్ తీసుకురా. వద్దురా. అబ్బా, నేవునా కదా, వెళ్ళు. చూసావా చిట్టి, ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎంత తప్పించిపోతున్నారు. రాజా వచ్చి ఒక్క రోజన్నా కాలేదు, అప్పుడే ఎవరో జాతకం కూడా పంపించారు. బావోయ్, అదని ఇదని కబుర్లు చెప్పి నా నెత్తి గుదిబండ తగిలించకండి. లేదులేవయ్యా, బెదిరిపోకు. ఆ పిల్ల ఉద్యోగం చేసే పిల్ల, మనకు పనికిరాదులే. ఏ ఉద్యోగం చేస్తే తప్ప? చెప్పు తీసు కొడితే సరి. పెళ్ళం కష్టపడి సంపాదిస్తుంటే మొగుడి ఇంట్లో కూర్చొని తింటాడా? అంతకంటే గోదావరిలో దిగి చావటం మంచిది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మంది కొంచెం గేదె చర్మం, అంత తొందరగా పౌరుషం రాదు. మీరు మీ పాలసీని మాట్లాడుకోండి. ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఏమిటి, అక్కా తమ్ముళ్ళిద్దరూ భరతనాట్యం చేస్తున్నారు? వంట గదిలో కొంచెం పనుంది, మీకు కాఫీ పెట్టాలి. ఈ జాకెట్ కి బట్టలు కొంచెం కుట్టి పెడతారా? జాకెట్ కి బటన్ కొట్టాలా? జాకెట్ మాత్రం ఇస్తే సూదీదారుని బాబిస్తాడా? అవధాని గారు, ఏమండో అవధాని గారు, భోజనం అయిందా? ఏమయ్యా, అయిందంటాను ఏం చేస్తావు? లేదు అవలేదంటా అన్నం పెడతావా? తినేసి తినలేదన్నా అనుకో, నీకేం తెలిసి ఏడుస్తుంది? తినాలంటే నా కడుపు నిండిపోతుందా? తినాలంటే నువ్వు నా డబ్బు ఇస్తావయ్యా? డబ్బు ఇచ్చక తినలేదనుకో, నీకేం తెలిసి వస్తుంది? ఎందుకయ్యా చచ్చు ప్రశ్నలు యూస్లెస్? నీకు ఎప్పుడైనా ఈ అవధాని నోట్లో నోరు పెడతావా? అన్నం తినాలని అడుగుతావా? రావయ్యా, రా, ధైర్యంగా. ఇదే నా ఓన్ హౌస్. చూడు, ఇక్కడ పనికిమాలిన సన్నాసులు, దిక్కుమాలిన సన్నాసులు, దొంగ సన్నాసులు, మొండి సన్నాసులు, సన్నాసిన్నర సన్నాసులు ఇంతమంది ఉన్నారు ఇక్కడ. నీకేం పర్వాలేదు. ఇదిగా, ఇది నీ పోర్షన్. రా. ఇల్లంటే ఇక్కడ తలుపులు గోడలు ఉంటాయి కదండి. నువ్విచ్చే 15 రూపాయలకి తలుపులు గోడలు, ఆ పైన డాబాలు కూడాను. అది కాదండి, తలుపులు లేవు కదా. పొద్దున్న నేను ఇక్కడ నిద్రపోతుంటే ఆడవాళ్ళు వాళ్ళు తిరుగుతుంటారు కదా, నాకు సిగ్గేస్తుందండి. నువ్వు కళ్ళు మూసుకొని నిద్రపోతే నీకు సిగ్గెందుకయ్యా? చూడు, బాత్రూమ్ అందరికీ కామన్, నువ్వు కూడా వెళ్ళి వాడుకో. ఆ పైన గోడలకి ఇంతంత మేకలు నీ ఇష్టం వచ్చినట్టు బాగా గట్టిగా కొట్టు. ఆ మూతకైనా ఇంట్లో వాళ్ళంతా ఖాళీ చేసి పారిపోతారు.
తర్వాత మీకందరికీ ఇప్పుడే చెప్తున్నాను, వచ్చే నెల మీరంతా ఇల్లు ఖాళీ చేసి తీరాలి. లేదంటే ఇదిగో ఈ ప్రదేశంలోనే సారా కొట్టు పెట్టించేస్తాను. తర్వాత మీ ఇష్టం. నాకు ఇష్టమేనయ్యా. దేశం అంతా వచ్చిన సారా ఈ ప్రదేశానికి రాకూడదేమిటి? చీకట్లో తాగే బదులు హాయిగా వాకట్లో తాగుతాం. తాగుతావయ్యా, ఏదైనా తాగుతావు. వేధవ బతుకు. ఛీ! ఏం పేరు? ఆనందరావు. ఏ ఊరు? అమలాపురం. పెళ్ళయిందా? 3 పిల్లలు. పిల్లల సంగతి సరేనయ్యా, పెళ్ళయిందా? ఇదేమిటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఇదేముంది, ఆయన సంగతి నీకు తెలియదు. అసలు పంచాంగం ఇప్పితే ఇంకా అదిరిపోతావు. ఏమయ్యా, గవర్నమెంట్ ఇద్దరిని కనమంటే ఎవరిని అడిగి ముగ్గురిని కన్నావు? గవర్నమెంట్ కోసం ఇద్దరండి, నా కోసం ఒక్కరు. ఏ కులం? పేద కులం. నేను అమలాపురంలో ఓ రైస్ మిల్లో పనిచేస్తుండేవాడిని. నెలకి 150 రూపాయలు జీతం. మొన్నటి తుఫాన్కి రైస్ మిల్తో పాటు నా ఉద్యోగం కూడా కొట్టుకుపోయింది. మా ప్రొపరేటర్ చాలా మంచి ఆయనకి ఈ ఊళ్ళో పెట్రోల్ బంక్ ఉంది. దానిలో పనిచేయడానికి నన్ను కుదిర్చారు. ఇక్కడ ఎలా ఉంటారు? ఇంతైనా అబద్ధం చెప్పాడు. ఇక్కడ అసలు గాలే రాదు. వద్దమ్మా గాలి. ఆ గాలి వల్లనే కదా నా కుటుంబం ఇలా చెదిరిపోయింది. చెదిరిపోవడమే? మీ భార్యని పిల్లల్ని ఇక్కడికి తీసుకురండి. ఆవిడ అక్కడ బడిలో టీచర్గా పనిచేస్తోంది. నెలకి 130 రూపాయలు జీతం. ఎలా దాన్ని వదులుకొని ఇక్కడ తీసుకురావటం? పెట్రోల్ బంక్ లో మీకు ఎంత ఇస్తారు? 160 రూపాయలు. 160 రూపాయలతో ఈ మహానగరంలో మీరు, 130 రూపాయలతో అక్కడ పిల్లా పాపలతో మీ ఆవిడ. ఇంకా మీ ఇద్దరు ఎలా కలుస్తారండి? అందుకో పద్ధతి అనుకున్నాం. నెలకి ఆవిడకు 3 రూపాయలు, నేను 3 రూపాయలు తీసి పక్కన పెట్టేస్తాం. ఎందుకు? ఇన్లైన్ లెటర్స్ కోసం. ఇకపైన మేము కలుసుకునేది ఉత్తరాల ద్వారానే కదా. ఒక మాట. ఏమిటండి? మీరు రోజు భోజనం ఎక్కడ చేస్తారు? ఏదో ఒక హోటల్లో తింటాను. ఆ హోటల్కి అయ్యే ఖర్చులో సహా నాకు ఇవ్వండి. మా ఇంట్లో అన్నం పెడతాను. మీ కులం వేరు, మా కులం వేరు. కాదు, మేం కూడా మీ కులమే. పేద కులం. నేను మీకు అన్నం పెడతానన్నది మీకు సహాయం కాదు, మాకు ఆదాయం. ఏదో డబ్బు సమస్య. పాపం దేశం అంతా ఇలాగే ఉందయ్యా. ఏమయ్యా ఆచారి, బాగున్నావా? నీ భోజనం ఏంటని చచ్చిన అడగలే. సర్లేవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? పిచ్చాసుపత్రికి. ఎందుకు? డాక్టర్ని చూడడానికి. డాక్టర్కి ఏమైందా? పిచ్చి పట్టిందిట. పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి వాళ్ళకి పిచ్చి మందులు ఇచ్చి పిచ్చి కుదిర్చే పిచ్చి డాక్టర్కే పిచ్చి ఎత్తిపోతే ఆ పిచ్చి డాక్టర్ ఏ పిచ్చి ఆసుపత్రిలో తన పిచ్చి చూపించుకొని పిచ్చి కుదుర్చుకుంటాడో ఆ పిచ్చి దేవుడికే తెలియాలి. ఏమిటి? ఏం జరిగింది? అరే రక్తం. టించరుందా? టించర్ లేదు, సున్నా ఉంది. ఎక్కడుంది? లోపల బీరోలో ఉంది. అమ్మా, నొప్పి, విపరీతంగా నొప్పి. తొందరగా రా. పర్వాలేదులే, సర్దుకుంటుంది. దానికేంలే, ఎందుకైనా మంచిది. ఒక ATS ఇంజెక్షన్ తీసుకో. ఇదిగో. ఏనాయనా, కట్టు కట్టడం పూర్తయిందా? సార్, ఇట్ ఇస్ జస్ట్ యాక్సిడెంట్. అవునవును, సీసా పగిలింది చూడు, అది జస్ట్ యాక్సిడెంట్. కాలికి రక్తం వచ్చిందే, అది కూడా జస్ట్ యాక్సిడెంట్. కట్టు కట్టడం చూసావు, అది జస్ట్ యాక్సిడెంట్. కానీ ఇక ముందు ఇంకేం జరిగినా అది మాత్రం అన్జస్ట్ యాక్సిడెంట్. ఇంతదానికి మీరు సుత్తేస్తారా సార్? ఫ్రెండ్షిప్ అంతే. నవ్వుతారే? ప్రేమించే ప్రతి కుర్రాడు కూసే కూత ఇదే బాబు, ఫ్రెండ్షిప్. ఆ తర్వాత కాస్త సందు దొరికితే షిప్ మునిగిపోతుంది, ఫ్రెండ్ తేలిపోతుంది. మరి మధ్యలో మనం మునుగుతున్నావా, తేలుతున్నావా? సరే, ఇవాళ మన ఇంట్లో చికెన్ బిర్యానీ తింటావా? ఓ, నాకు భలే ఇష్టం. అవును, నువ్వేమో చికెన్ తినే రకం, ఆ అమ్మాయి ఏమో చికెన్ ని కిచెన్ లోకే రానియని రకం. మీ ఇద్దరికి పొత్తెలా కుదురుతున్నాయా? కడిగేసుకో. సున్నం చేతులు కడిగేసుకో, చికెన్ ఎందుకు కానీ.